నమస్తే ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం। ఈరోజు ముఖ్యాంశాలు। దిక్కుల్లో దుఃఖం, కాంగ్రెస్ ఏలుబడిలో కూలబడిన సాగు, దగపడ్డామని తల్లడిల్లుతున్న రైతులు, 2 లక్షల లోపు రుణమాఫీ అయినా మాఫీ కాలేదు, అప్పుల బాధతోనే పానం తీసుకున్నారు, కన్నీటి పర్యంతం పైన రైతు కుటుంబాలు, రాష్ట్రంలో సాగు సంక్షోభంపై బీఆర్ఎస్ క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభం। ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ తరలి వచ్చి బాధలు చెప్పుకున్న రైతులు, వారికి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు, గుండె చెదిరిన రైతుకు బీఆర్ఎస్ అండ, రైతన్న ధైర్యం కోల్పోవద్దు, 400 రోజుల్లో 409 మంది ఆత్మహత్యల, మార్పు ప్రజాపాలన అంటే ఇలాగైనా, 2 లక్షల రుణమాఫీ చేస్తే 1.96 లక్షల అప్పున్న దేవరావు ఎందుకు చనిపోయిండు, అన్నదాతలకు భరోసా ఇచ్చే నాదుడే లేదా, రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఆత్మహత్య చేసుకున్న రైతుల ఆడే గజనాథ్ జాదవ్ దేవరావు కుటుంబాలకు ఆర్థిక సాయం। ఎక్కడికక్కడ రైతు రుణమాఫీ కాకుండా మరియు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందని చెప్పడం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కే చెల్లడం న్యాయం? ఇది ఎంతవరకు న్యాయం అంటే, ఇక్కడ 2 లక్షల రుణమాఫీ చేస్తానని పూర్తి స్థాయిలో చేయక ఎక్కడికక్కడ రైతులు ఆత్మహత్యల పాలవుతున్నారు। మరియు గత ప్రభుత్వంలో భరోసాని ఈ ప్రభుత్వం పెట్టింది, గత ప్రభుత్వంలో 10,000 అందించిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 15,000 ఇస్తానని 2 పైసలైన రైతు భరోసా అందక, మరియు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో గాక ఇక్కడికక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, అంటే వీరికి ధైర్యం ఇచ్చే నాదుడే లేదు। అంటే వారి ఓట్లు వేసుకొని గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇప్పటి వరకు వాళ్ళను ఓదార్చింది లేదు, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసింది లేదు, రైతు భరోసా ఇచ్చింది లేదు, వారికి అండగా మేము ఉంటామని ఏ మంత్రి ఒక ఎమ్మెల్యే కూడా చెప్పింది లేదు। ఓట్లప్పుడు మేము ఉన్నాం, మార్పు వస్తుంది అని చెప్పి ఇప్పటి వరకు వారికి ధైర్యం ఇచ్చిన నాదుడే లేక ఎక్కడికక్కడ అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతున్న రైతులు, 408 రోజుల పాలనలో 406 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు నివేదికలు వస్తున్నాయి। ఇది ఎంతవరకు న్యాయం? కాబట్టి దీని మీద బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేసి ఒక కమిటీ వేయడం జరిగింది, వ్యవసాయ కమిటీ లెక్క వేసి రైతులకు అండగా ఉండాలని 9 మంది కమిటీ వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఆ 9 మందిలో నిరంజన్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి, మాజీ వ్యవసాయ మంత్రి కాబట్టి ఆయనకు అవగాహన ఉంటుందని చైర్మన్గా పెట్టి, వారిని క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్ళి రైతులకు అండగా ఉండాలి, భరోసా ఇవ్వాలి, వారికి ధైర్యం ఇవ్వాలని తెలియజేసిన మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు। అందుకే నిన్న ఆదిలాబాద్ జిల్లాలోని దేవరావు కుటుంబాన్ని మరియు అక్కడున్న ప్రజల బాధలను అడిగి తెలుసుకున్న మన నిరంజన్ రెడ్డి గారు మరియు అక్కడున్న అధ్యయన కమిటీల 9 మంది సభ్యులు అక్కడికి తండోపతండాలుగా వచ్చిన రైతులు, ఎందుకంటే రైతు రుణమాఫీ చాలా మంది కాలేకపోవడం వలన వారి బాధను ఇప్పటివరకు తెలుసుకునేందుకు ఒక్క నాదురు రాక ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చిళ్ళని వారు వచ్చి వాళ్ళ గోడును చెప్పుకోవడం జరిగింది। మరి 2 లక్షల రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి గారు సభలనే చెప్పాడు, మరి 1.95 వేల రుణమున్న దేవరావు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? 2 లక్షల రుణమాఫీ అయితే ఆయన చనిపోయేటోడు కాదు కదా। అంటే 2 లక్షల రుణమాఫీ కాకున్నా కూడా అబద్ధపు మాటలతోనే కాలం వెళ్ళబోస్తున్న కాంగ్రెస్ పార్టీ, దీనిపై ఎక్కడికక్కడ నివేదికలు రెడీ చేసి ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ నిరంజన్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీపై నిన్న నిప్పులు చెరగడం జరిగింది। కుప్పకూలిన రైతు బతుకు, కాంగ్రెస్ పాలనలో నరసింహులు బలన్మరణం, తన పొలంలోనే పురుగు మందు తాగిన రైతు, కూలీ పనులు చేసుకుంటున్న భార్య కూతురు, కేసీఆర్ రైతు బీమా తప్ప కాంగ్రెస్ ఏమీ ఇయ్యలే, ఏడాది సంచి ఎదురు చూస్తూనే ఉన్నాం, ఈర పద్మ। నిన్న నరసింహులు అనే వ్యక్తి పురుగుల మందు దాగి ఆయన పొలంలో చనిపోవడం జరిగింది। అంటే రైతు భరోసా అందక మరియు రైతు రుణమాఫీ కాక మళ్ళా నరసింహులు అనే వ్యక్తి కూడా చనిపోయాడు, చనిపోయి వాళ్ళ కుటుంబానికి అండగా కూడా ఒక మంత్రి కూడా భరోసా ఇవ్వలే। కానీ కేసీఆర్ గారు గతంలో పాలసీ చేయడం వలన, బీమా పాలసీ చేయడం వలన వారికి 5 లక్షలు వచ్చింది। అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులే తప్ప సంవత్సరన్నర కాలమైనా కూడా కాంగ్రెస్ పార్టీ మాకేం చేయలే అంటున్న ఈర్ల పద్మ గారు, అంటే వారి మాటల్లోనే చూద్దాం। ఎందుకంటే రుణమాఫీ కాక మరి అప్పుల భారం ఎక్కువై ఎక్కడికక్కడ పొలాలలోనే పురుగుల మందు తాగుతున్న రైతులు, కాబట్టి వారు చనిపోయినందుకు బీమా రూపంలో, గత ప్రభుత్వం చేసిన బీమా రూపంలోనే 5 లక్షలు వస్తే వారి కుటుంబానికి భరోసా వచ్చింది। ఇది గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలో చేసిన పథకమే కాబట్టి మాకు కేసీఆర్ గారు అండగా నిలిచింది, కానీ ఈ ప్రభుత్వం మాకేం చేయలే అని అంటున్న ఈర్ల పద్మ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు। గ్రామ సభ రసబస, రేషన్ కార్డులు ఎందుకు రాలేదని నిజామాబాద్ జిల్లా గూపన్పల్లిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు, ఊరూర పోలీస్ పహారాల్లోనే గ్రామ సభలు, పథకాల జాబితాలో పేర్లు లేవని జనం గగ్గోలు, 2 చోట్ల సెల్ టవర్ ఎక్కి యువకుల నిరసన, కార్పొరేషన్ చైర్మన్ కు ఇల్లు, మరొకరికి రేషన్ కార్డు, జగిత్యాలలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యం, సభలో నిలదీస్తే చెట్టుకు కట్టేసి కొడదాం, కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి బెదిరింపు, వరంగల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి,
ఎమ్మెల్యేలు ఐలయ్య సామెల్పై ప్రజా ఆగ్రహం, అరువుల జాబితాలో పేర్లు ఎందుకు లేవని నిలదీత. ఊరూర గ్రామ సభలను పేరుకే పెట్టి పోలీస్ బలగాలతో ఎందుకు వస్తున్నారు? మీరు సరైన లబ్ధిదారులకు ఇస్తే రేషన్ కార్డులైనా ఇందిరా మిల్లు అయినా సరిగా మీరు సర్వే నిర్వహించి కరెక్ట్ లబ్ధిదారులకు ఇస్తే మీకు ఎందుకు గొడవలు అవుతాయి? అంటే ఊరూర పోలీస్ బలగాలతోనే నామమాత్రంగా చేస్తున్న గ్రామ సభలు. దీనిలో ఎక్కడికక్కడ యువకులు మరియు నిరుపేద కుటుంబాలు ప్రశ్నించడం జరిగింది. నిన్న సెల్ టవర్ ఎక్కి కూడా నిరసన తెలుపుతున్న యువకులు. అంటే ఇంత దారుణంగా తయారైన గ్రామ సభలు, అంటే ఎక్కడికక్కడ ఫెయిల్ అయిన కాంగ్రెస్ పార్టీ దీనిలో కూడా పోలీసులతోనే వస్తున్నారు. సంవత్సరంన్నర కాలంలోనే పోలీస్ బలగాలతో గ్రామ సభలు పెడతారంటే ఎంత వ్యతిరేకత కూడగొట్టుకున్నది అనేది ఈ పేపర్ ద్వారా చూడడం జరుగుతుంది. మరియు చైర్మన్లకు మరియు పదవులు ఉన్న వారికి ఇందిరా మిల్లు రావడం అంటే ఇది ఎంతవరకు న్యాయం? అంటే జనాలు ఇది పేదల ప్రభుత్వం లేక సంపన్నుల ప్రభుత్వం అని ఆగ్రహానికి గురవుతున్నారు. పదవులు ఉన్న వారికి ఇందిరా మిల్లులు అచ్చుడేంది, నిరుపేద కూలి చేసుకునే పేదలకు ఇందిరా మిల్లు రాకపోవడం ఏందని నిలదీసిన ప్రజలు. మరియు సభలలో నిలదీస్తే చెట్టుకు గట్టి కొట్టేయాలని అంటున్న ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు. మరి అంటే ఇది ఎంతటి అన్యాయం? అంటే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా ఉండి నిలదీస్తే మీరు చెట్టు కట్టి కొట్టేయాలంటారా? గత ప్రభుత్వంలో మీరు కూడా నిలదీశారు కదా, నిలదీసినప్పుడు ఇదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలు చేసిల్లా. కానీ ఇంత దారుణంగా మాట్లాడుడంటే ఇది జనాలు చూస్తున్నారు. రాబోయే కాలంలో మీకు సరైన గుణపాఠం చెప్తారని ప్రజలే అనుకుంటున్నారు. గింతటి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకే చెల్తుందని ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. మరియు సామెల్ ఎమ్మెల్యే ఐలయ్య సామెల్ ప్రజా ఆగ్రహం, అరువుల జాబితాలో పేర్లు ఎందుకు లేవని నిలదీత. ఎమ్మెల్యే సామెల్కు మరియు ఐలయ్య గారు గ్రామ సభలకు పోతే అర్హులైన వారికి పేర్లు ఎందుకు లేవని ఎక్కడికక్కడ నిలదీసి ఆగ్రహానికి గురైన ప్రజలు. ఆగ్రహానికి గురై వారు ఎమ్మెల్యే స్థాయిలో ఉండి వారికి సమాధానం చెప్పని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ వెందిరిగిపోవడం జరుగుతుంది. అంటే వారు వెళ్తుంటే కూడా నిరసన సేగ మరియు ప్రజలు వారిని వెంబడించి మాకు అర్హులైన వారికి ఎందుకు రావు, మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే నమ్మి ఓటేస్తే మీరు అర్హులైన వారికి ఇవ్వాలి కానీ డబ్బులు ఉన్న వారికే మరియు పదవులు ఉన్న వారికే పథకాలు రావడం ఏందని నిలదీయడం జరిగింది. నిన్న మేడిగడ్డ పునరుద్ధరణ సాధ్యమే తేల్చి చెప్పిన L&T ప్రతినిధులు. కాళేశ్వరం కమిషన్ ఎదుట నివేదన. బరాజ్పై కాంగ్రెస్ సాగించిన దుష్ప్రచారణ పటాపంచలు. జల దోపిడీపై ఎందుకు మౌనం? చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారా? తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పెండింగ్ పై సీఎం ఎందుకు మాట్లాడరు? ఏపీ కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు కడుతున్న కేంద్ర సంస్థలకు ఎందుకు లేఖలు రాయారు? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలి. ఆర్థిక మంత్రి నిర్మలకు బాబు 2 లేఖలు రాశారు. మన ప్రభుత్వం అడ్వైజర్లు ఏం చేస్తున్నారు? హరీష్ రావు డిమాండ్ చేయడం జరుగుతుంది. జల దోపిడీపై ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. అంటే గురువు కింద శిష్యుడు కాబట్టి గురువుని ప్రశ్నించలేకపోతున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు. జల దోపిడీ జరుగుతుంటే కూడా మీరు ఇప్పటి వరకు మాట్లాడలే అంటే ఇది ఎంతవరకు న్యాయం? అంటే మీరు ఆంధ్రప్రదేశ్కే మీరు న్యాయం చేయాలని చూస్తున్నారా? అంటే తెలంగాణకు సీఎం అయి మీ గురువుకే న్యాయం చేయాలని చూస్తున్నారని అనుకుంటున్న ప్రజలు. ఇప్పటి వరకు బనకచెర్ల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు నిర్మలా సీతారామన్ గారికి 2-3 లేఖలు రాయడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్క లేఖ కూడా రాయకుండా వాటిపై ప్రశ్నించడం కాదు, వాటికి అడగడం కూడా లేదని జనం ఆగ్రహానికి గురవుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు మీకు సీఎం చేస్తే మీరు చంద్రబాబు గారికి వస్తాసు పలుకుతారని అంటున్న రైతులు. మాకు ఎలా ఓలా పంట అయిపోయే వరకు నీళ్ళు ఇవ్వాలి, ఇవ్వని పక్షాన ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తామని నిలదీస్తున్న రైతులు. కేసీఆర్ సోదరి కన్నుమూత. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోదరి చిట్టి సంకలమ్మ 82 శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచింది. కేసీఆర్కు సకలమ్మ 5వ సోదరి. ఆమె స్వగృహం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర. భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. సీఎం కేసీఆర్ గారు సోదరి నిన్న 82 ఏళ్లకు కన్ను మూయడం జరిగింది. ఆయనకు 5 సోదరులు ఉండగా సకలమ్మ అనే సోదరి నిన్న 82 ఏళ్లకు కన్ను మూసినట్టు తెలియజేశారు. కమలాపూర్లో కాంగ్రెస్ వల్ల దౌర్జన్యం. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల పోటాపోటీ నినాదాలు. పోలీసులు అడ్డుకున్న పట్టించుకునే అధికార పార్టీ నాయకులు. ప్రజల గొంతుకనై ప్రశ్నించనే ఉంటా. కమలాపూర్లో నాపై కాదు అధికారులపై దాడి జరిగింది. కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలి. గొడవలు లేని గ్రామ సభ ఎక్కడైనా జరిగిందా? హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎక్కడికక్కడ గ్రామ సభలలో లొల్లిలు జరుగుతున్నాయి. అంటే ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు అధికారులకు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు నిన్న గ్రామ సభ కమలాపూర్ మండలంలో జరిగితే ఆయన రావడం జరిగింది. వచ్చి
ఆయనను ప్రజలు అడగడం జరిగింది, మాకు అర్హులైన వారికి పేర్లు ఎందుకు రాలేదని. ప్రజల పక్షాన మరి అక్కడ ఉన్న అధికారులను, మీరు 1400 మంది అర్హులు ఉంటే మీరు ఎంతమందికి ఇల్లు ఇస్తారు, మరి ఎంతమందికి రేషన్ కార్డులు వచ్చింది అని ప్రజల పక్షాన ప్రభుత్వ అధికారులను నిలదీస్తుంటే అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి గారిపై నినాదాలు చేయడం ఇది ఎంతవరకు అంటే గత ప్రభుత్వంలో మీరు ప్రశ్నిస్తే తప్పు లేదు, కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రజల పక్షాన ఎన్నుకొని హుజురాబాద్ ప్రజల పక్షాన అధికారులను అడిగే హక్కు లేదా అంటే ప్రజలు రేపు కౌశిక్ రెడ్డి గారిని అడిగితే కౌశిక్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్పాలి. అందుకే అక్కడికి వచ్చి సామరస్యంగానే ప్రభుత్వ అధికారులను మీరు ఎంతమందికి లబ్ధిదారులకు ఇస్తారు, కమలాపూర్ మండలంలో 1400 మంది లబ్ధిదారులు ఉంటే 1400 మందికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా, రేషన్ కార్డులు ఎందరికి ఇస్తారు, ఉపాధి హామీ కూలీల పనిచేసే వారికి ఎంతమందికి 12,000 ఇస్తారు, రైతు భరోసా ఏమైందని ప్రజల పక్షాన ప్రజల కోసం నిలదీసిన కౌశిక్ రెడ్డి గారిపై కాంగ్రెస్ కార్యకర్తలు మరియు నినాదాలు చేస్తూ వారిపైకి దూసుకురావడం జరిగింది. అక్కడ ఒక 30 మంది పోలీసులు ఉన్నా అక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు ఆగకపోవడం ఇది ఎంతవరకు అంటే ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? నేను ప్రజల కోసమే ప్రశ్నిస్తున్నా తప్ప నా సొంత లాభానికి కాదు. నన్ను ఓట్లేసి నన్ను ఎన్నుకున్నందుకు వారికి లాభం చేయాలి కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా. మీరు మీ స్టంట్ ఏందో చెప్పాలి. మీరు 1400 మందికి ఇస్తారా లేక 20 మందికే ఇస్తారా, లేకపోతే రాబోయే ఎన్నికల కోసమే మీరు ఈ గ్రామ సభలన్నీ పేరుకే పెట్టిలా అని నిలదీస్తే ఒక్కరి దగ్గర కూడా సమాధానం లేక కాంగ్రెస్ కార్యకర్తలు అటు నుండెళ్ళి నినాదాలు చేసి కౌశిక్ రెడ్డిపై ఓరిగా మీదికి రావడం జరుగుతుంది. అక్కడ పోలీసులు ఆపినా కూడా రాకుండా దౌర్జన్యం చేస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు న్యాయం? ప్రశ్నించిన ప్రతి వ్యక్తి మీద దాడులు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపై దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు ఉన్న మంత్రులు దయచేసి మీ కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పాలి, ప్రజల పక్షాన ప్రశ్నించే వారిపై దాడులు చేస్తే మేము ఇలానే చూసుకుంటూ ఉండమని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు డిమాండ్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో మేము కూడా ప్రతి దాడులు చేస్తే మరి మీరు తట్టుకుంటారా? ప్రజల పక్షాన నేను ఎంత దూరమైనా వెళ్తా, మరి ప్రజల కోసం నేను ఎక్కడికైనా దిగజారడానికైనా సిద్ధం. అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేదానిక ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా. మీరు దాడులకు పాల్పడితే మీ దాడులకు భయపడ, మీరు ఎన్ని దాడులు చేసినా ప్రజల కోసమే ప్రాణాలైనా అర్పిస్తానని డిమాండ్ చేస్తున్న కౌశిక్ రెడ్డి గారు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా మాకుంటే మరిన్ని మంచి మంచి వీడియోస్ జనం కోసం ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తామని కోరడం జరుగుతుంది.